నమస్కారం. మొన్నటి రోజున సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్ గారు ఆయన బిల్డింగ్ గురించి ఆయన బిల్డింగ్లో ప్రెస్ మీట్ పెట్టి వివిధ రకాల ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన బిల్డింగు అక్రమము అని మేము ఎక్కడ చెప్పలేము. ఆయన బిల్డింగు నిర్మాణంలో సెల్లార్ ఉన్నది. సెల్లారును పార్కింగ్గా కాకుండా గోదాముగా వాడుతుండు. దీనికి పార్కింగ్ సౌకర్యం కల్పించాలని 24/6/2020 కంప్లైంట్ చేయడం జరిగింది. 2020 కంప్లైంట్ చేసి ఈ కంప్లైంట్ ఏం జరిగిందని మున్సిపల్ చుట్టూ తిరుగుతూ ఆర్టీఐ పెట్టి చేస్తే వీళ్ళు ఏమంటారు అంటే 2021లో మేము నోటీసులు జారీ చేసినాము అని మున్సిపల్ వాళ్ళు చెప్పారు. తర్వాత 2021 తర్వాత నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఏం జరిగింది అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే నోటీసు కాపీ ఇవ్వండి అని చెప్తే నోటీసు ఎప్పుడు ఇచ్చిర్రు? 27/10/2021 రోజు. దీనికంటే ముందు ఒక నోటీసు ఇచ్చారు. ఇది ఫైనల్ నోటీసు. 24 గంటల లోపల పార్కింగ్ అరేంజ్ చేయాలని అందరికీ ఆదర్శంగా ఉండే సిరిసిల్ల ద్వితీయ పౌరుడు మంచ శ్రీనివాస్ గారికి ఈ నోటీసు మున్సిపల్ నుండి ఇచ్చారు. ఏమని ఇచ్చారు? దీన్ని పార్కింగ్ సౌకర్యంగా మార్చు అని. HDFC బ్యాంక్ వచ్చిన కస్టమర్లకు పోలీసులు ఫోటోలు కొట్టి ఫైన్లు ఎత్తుర్రు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే పార్కింగ్ మార్చమని చెప్పారు. కానీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయి ఉండి ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమం పెడతాడు. ఏది తొలగించమని నోటీస్ ఇచ్చినా పెడచెవిన పెట్టి ఇప్పటి వరకు దీన్ని తీసేయాలి. తీసేయకపోతే నేను కలెక్టర్ గారికి మళ్ళా 2023లో కంప్లైంట్ చేసినాం. కలెక్టర్ నుంచి ఆర్డర్ వచ్చినా ఈయన తీసేయాలి. ఈయన ఇట్లా వేస్తలేడు. ఈయన బిల్డింగ్కు బాత్రూమ్ వైరల్లో పక్కకు కూడా కట్టిండు. అది సెప్టిక్ ట్యాంకు లైన్ లేదు, బయట రోడ్డు మీద గిడిచిపెట్టిండు అని చెప్పినా కానీ ఆయన పెడచెవిన పెట్టిండు. కానీ తీసేసే ప్రయత్నం ఏం చేయలే. ఈయన ప్రజలకు ఆదర్శంగా ఉండే సిరిసిల్ల పట్టణం మున్సిపల్ వైస్ చైర్మన్. ఈయన తీసేయాలి. మళ్ళీ ఈయన నాకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అంటాడు. మేము ఆర్టీఐ ద్వారా అడిగితే ఈయనకి ఇచ్చిన పర్మిషన్ ఏంటి అంటే ఒకటే ఫ్లోర్కు పర్మిషన్ ఉన్నట్టుగా మాకు ఆర్టీఐ ద్వారా ఇచ్చారు. కానీ ఆయన 3 ఉన్నాయని అంటుండు. మాకైతే ఇప్పటి వరకు ఇవ్వాలి, ఆయన బయట పెట్టాలి. ఇక దీనికి సంబంధించి నేను ట్యాక్సీలు కడుతున్నా అని చెప్తుండు. ట్యాక్సీలు 3 రకాలు ఉన్నాయి. బిల్డింగ్ ఒకటే, సెల్లార్ ఒకటి ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది. సెల్లార్లో తక్కువ ఉంటుంది రేటు, కింది గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దానికి తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సేమ్ ట్యాక్స్ ఉండాలి. కానీ ఈయనకు 3 రకాలు ఉన్నాయి. ఇది ఎట్లున్నాయి అంటే ఇది మున్సిపల్ అధికారులు సమాధానం చెప్తారా, ఈ వైస్ చైర్మన్ సమాధానం చెప్తారా చెప్పాలి. ఈయనది అక్రమ నిర్మాణం, కోర్టు ఆర్డర్ రాలేదు అని చెప్తాడు. కోర్టు ఆర్డరు కంప్లీట్గా వచ్చింది. ఎట్లా వచ్చింది? ఇప్పుడు గోవిందు భాస్కర్ గారు గోవిందు స్వరూప పేరు మీద వేసిన ఇట్లా పూర్తి కంప్లీట్ డిస్మెంటల్ చెయ్యాలి బాత్రూము అనేది. ఇది నేను మీకు పత్రిక ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ఇచ్చిపోతే ఎప్పుడైనా ఫుల్ ఆర్డర్ ఉంది డిస్మెంటల్ చేయాలని. కానీ ఇప్పటి వరకు ఈ రోజు ఈ క్షణం వరకు కూడా దాన్ని ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు టచ్ చేయలేరు. ఇంకొకటి ఏంటంటే సెల్లార్కు డిస్మెంటల్ ఆర్డర్ రాలేదంటారు. సెల్లార్కు 12/8 రోజున గౌరవ హైకోర్టు డిస్మెంటల్ చేయమని 15 రోజుల లోపల చెయ్యాలని 12/8 రోజున దీనికి ఆర్డర్ ఇచ్చేసింది. ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళ అడ్వకేట్ ఏం చెప్పిండంటే సెల్లార్కి అనుకూలంగా 2 వీలర్స్కి అనుకూలంగా ఉన్నది, మేము క్లియర్ చేసినాము, ఇప్పుడు గోదాంగా వాడటం లేదు అని వాళ్ళే అఫిడవిట్ ఇచ్చారు. అయితే మున్సిపల్ కమిషనర్ ఏదైతే తప్పుడు సమాచారం ఇచ్చిండో అది మేము ఇవ్వలేదు అని ఫేస్బుక్ లైవ్ ద్వారా 3వ తారీఖు నాడు అందరికీ తెలియపరచడం జరిగింది. దానికి ఆయనకు ఉద్యోగంకు ఇబ్బంది అవుతుందని మున్సిపల్ కమిషనర్ గారే అత్యుత్సాహం చూపెట్టిండా, మరి వాళ్ళ అంతర్గత ఒప్పందమా వైస్ చైర్మన్ది మున్సిపల్ కమిషనర్ది అది వాళ్ళే గులగొట్టారు. కానీ కోర్టు ఆర్డర్ ఉన్నా, హైకోర్టు ఆర్డర్ ఉన్నా ఇప్పటి వరకు దాని బాత్రూమ్ అయితే గులగొట్టలే. ఇక ఆయన ఏం మాట్లాడతారంటే నేను పట్టణ అధ్యక్షుడిని అయి భారతీయ జనతా పార్టీ నుండి వసూళ్లకు పాల్పడుతున్నా అన్నాడు. అయ్యా నాయన, నేను 2023 ఫిబ్రవరిలో పట్టణ అధ్యక్షుడిని అయినా, కానీ నీ మీద వార్డు ఇన్ఛార్జిగా బీజేపీ నుంచి నీ మీద పోటీ చేసిన కాబట్టి నీ అక్రమాలు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది కాబట్టి 2020 నుంచే నీ అక్రమ నిర్మాణాల మీద అడుగుతున్నా. ఇలా కొత్తగా అడగలే పట్టణ అధ్యక్షుడిని.
నువ్వు 40 మంది కంప్లైంట్ చేసినావు, 40 మంది ప్రొసీడింగ్ కాపీలు, ఇంటి ప్లాన్లు దగ్గర పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసుకుంటా పైసలు వసూలు చేస్తున్నావు అంటున్నావు కదా. నీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నావు. ఇప్పుడు ఒక గంట లోపల ప్రెస్ క్లబ్ లో అవన్నీ అప్పచెప్తావా, లేదంటే సాయంత్రం 4 వరకు గాంధీ చౌక్ వస్తావా, అంబేద్కర్ చౌరస్తాకి వస్తావా, నేతన్న చౌరాకి వస్తావా? నేను నీతోని డిబేట్ కు రెడీ ఉన్నా. నేను ఎక్కడ వసూలు చేసిందో చూపెట్టాలి. లేని పక్షంలో మా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వాన్ని నువ్వు కించపరిచే విధంగా మాట్లాడినావు కాబట్టి బేషరతుగా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే నీ పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక మున్సిపల్ చైర్పర్సన్ ఇది ఒక్కడే కాదు, నేను సిరిసిల్ల పట్టణ అధ్యక్షుని కాబట్టి సిరిసిల్ల మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని తీయవలసిన అవసరం ఉన్నది. సిరిసిల్ల పట్టణంలో అందరూ పారదర్శకంగా చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ ప్రథమ పౌరాలు, ద్వితీయ పౌరుడు అందరికి ఆదర్శంగా ఉండాలి అని వీళ్ళు ప్రజలు వేరే వాళ్ళు గడుతుంటే పర్మిషన్లు లేవు, అవి లేవు, ఇవి లేవు అని వాళ్ళ నానా ఇబ్బందులు పెడుతుర్రు. మరి వీళ్ళు సక్రమంగా ఉన్నారా అని చైర్మన్ అడిగినాం. 2023/6/5 వాళ్ళ ఆర్టీఐ ద్వారా అడిగినాం. ఇప్పటి వరకు ఇయ్యలే. మళ్ళీ మొన్న అప్పీల్ కూడా పెట్టినాం. ఇప్పటి వరకు ఈయన పత్రం. మరి దీనికి పర్మిషన్ ఉన్నదా లేదా ఇప్పటి వరకు అయితే తెలియదు. పర్మిషన్ ఉంటే మాత్రం కాపీ ఇవ్వడానికి చైర్మన్ గారికి అభ్యంతరం ఏంటిది అనేది కూడా వాళ్ళు చెప్పాలి. ఇక వీళ్ళ ఇది కాకుండా నేను అన్ని అడుగుతున్నాను. ఇది కాకుండా నేను అడిగింది ఇంకొకటి ఏంటి అంటే, అప్పటి కమిషనర్ సమ్మయ్య వాళ్ళ అన్న వెల్దండి రమా పేరు మీద గణేష్ నగర్ లో G+2 బిల్డింగ్ ఉంది. ఇది ఇల్లీగల్ బిల్డింగ్, దీనికి పర్మిషన్ లేదు అనేది నా ఆరోపణ. నేను ఖచ్చితంగా దీని పర్మిషన్ కాపీ కావాలి అని అడిగితే ఇప్పటి వరకు దీని గురించి రాలేదు. మున్సిపల్ కమిషనరు, చైర్మన్, వైస్ చైర్మన్ వీళ్ళు అక్రమంగా ఎన్ని నిర్మాణాలు చేసినా ఎవరు అడగద్దు. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే మాత్రము ఇబ్బందుల పాలు చేస్తాం. పక్కా వాళ్ళను అరిగోస పెట్టి వాళ్ళని ఎట్లా అంటే గతంలో వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ చేసినాక కూడా ఇప్పుడు నా పైన వీళ్ళు ఏం చేస్తుర్రు అంటే, నన్ను డైరెక్ట్ గా ఎదుర్కోలేక నా దగ్గర అన్ని సమాచారం పక్కా ఉన్నాయని మా బంధువుల మీద పడుతుర్రు. మీ నాగుల శ్రీనివాస్ అనే వ్యక్తి సపరేట్గా సైలెంట్ కావాలి, లేకపోతే మీ బంగ్లాలకు డివేషన్స్ పెడతాం, మీ బంగ్లాలకు ఇబ్బంది పెడతాం అని మా బావను, మా బామ్మర్దిని ఇబ్బంది పెట్టి మొన్న 2 మనుషులను కూడా తోలిచ్చారు మా ఇంటికి. మున్సిపల్లా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరు కూర్చుండి తీర్మానం చేస్తారట. తీర్మానం చేసి వీళ్ళిద్దరు బిల్డింగ్లకు డివిజన్ పెడతాం, కూలగొడతాం, ఏ రకంగా కోర్టు ఆర్డర్ తేవాలి అని ఆలోచన చేస్తుర్రు అనేది వాళ్ళు వచ్చి చెప్పింది. దానికి పూర్తి సాక్ష్యాధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. వీళ్ళు బ్లాక్ మెయిలింగ్, వాళ్ళ బిల్డింగులు అడిగితే బ్లాక్ మెయిలింగ్, వేరే వాళ్ళది మాత్రం ఏం చేసినా ఇలా దందా నడుస్తుంది. ఇక ఇవి కాక నేను అడిగింది ఏంటి, మంజసీనుకు 4 బంగ్లాలు ఉన్నాయి. శివనగర్లో 3 ఉన్నాయి, గాంధీనగర్లో 1 ఉంది. ఇవి నిర్మాణాలు సక్రమా అక్రమమా ఇంతే అడిగిన తప్ప ఏ ప్రైవేటు వ్యక్తిని ఇప్పటి వరకు అడగలే. అడిగితే ఏదైనా 1-2 ఉండొచ్చు, కానీ నేను దాన్ని ఎక్కడ ఫైల్ చేయలే, అడిగినా ఇడిచిపెట్టిన. ఈ 4-5 బిల్డింగులు తప్ప సిరిసిల్ల నేను ఇంతవరకు వేరే బిల్డింగు జోలికి పోలే. ఈయన 40 బిల్డింగ్లు అన్నాడు కాబట్టి 40 బిల్డింగ్లది చేయవలసిన అవసరం పక్కా ఉన్నది. వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, నేను ఎక్కడ డబ్బులు వసూలు చేసినా అనేది చెప్పవలసిన అవసరం మంజసీన్ పైన ఉన్నది. చెప్పకపోతే మాత్రం ఆయన పైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇక మొన్నటి రోజున ప్రజాప్రతినిధి, మున్సిపల్ కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ గారు, ఈయన నేను ఏదో పట్టణ అధ్యక్షుడై కలెక్షన్లు చేస్తున్నా, గుడి జాగను ఆక్రమించిన అని చెప్పాడు. గుడి జాగను ఆక్రమించిన లెటర్ ఇదే. ఈ లెటర్లు ఏం రాశారు అంటే, కమిషనర్ పురపాలక సంఘం సిరిసిల్ల రాయల చేయమనగా దేవాలయం ముందు నాగుల శ్రీనివాస్ అన్న పరశురాములు శివాలయం ముందు జాగా ఆక్రమించి ఇల్లు నిర్మాణం చేయుచున్నాడు. దయచేసి పరిశీలించి తగు పద్ధతిలో నిర్మాణమునకు మున్సిపల్ యాక్ట్ ప్రకారము తమ నిర్మాణానికి అనుమతి ఇవ్వగలరు. ఇప్పుడు నేను కబ్జా చేసినాక నాకు అనుమతి ఇవ్వమని ఎట్లా అడుగుతాడు? దీని మీద మున్సిపల్ సీల్ కూడా లేదు. మరి వీళ్ళు రాసుకున్నారా, మున్సిపల్ ఇచ్చిర్రా ఇయ్యలేరా కూడా చెప్పాలి. మళ్ళా నేను ఆక్రమించిన తర్వాత నా ఇంటికి పర్మిషన్ ఇవ్వమని నేను ఎట్లా చెప్తాడు? సిరపురం మల్లయ్య ఆయన లేడు, చనిపోయాడు. ఇలా కొందరు ఉన్నారు, ఒక 2 లేరు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళు సమాధానం చెప్పాలి దీనికి. ఇదే శివాలయం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి
గాలి గోపురం కడుతుర్రు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అక్కడ ముందే రోడ్డు చిన్నగా ఉన్నది, ఆ రోడ్డు ఇబ్బంది అవుతుంది అని నేను కంప్లైంట్ చేస్తే నన్ను పిలిచి కూర్చున్నబెట్టి ఏం చెప్తారంటే, అయ్యా రోడ్డును మొత్తం మేమే ఆక్రమించినాము, గుడి ఆడ రోడ్డు లేదు, నీ జాగలకి వెళ్ళి 18 ఫీట్లు మాకు రోడ్డుకి ఇచ్చి నువ్వు విడిచిపెట్టి కట్టుకో, మాకు అభ్యంతరం ఉండదని వాళ్ళు రాసిచ్చిన కాగితం. 39/2010 రోజున సిరపురం మల్లయ్య ఉన్నాడు, మల్లయ్య, మేరుగు శ్రీనివాసు, ఈ ఆడప్రవేశం లేడు, సిరపురం మల్లయ్య లేడు, వేముల రాజయ్య, గౌడ సురేష్, రాపెల్లి లక్ష్మీనారాయణ, భీమవరం శ్రీనివాసు, కర్ణాల శ్రీనివాసు, దాసరి నరసింహుడు ఈ గుడి కమిటీ వాళ్ళు రాసిచ్చారు. మరి వీళ్ళు రాసిస్తే నాది అక్రమం అయితే నాకు వీళ్ళు ఎట్లా రాసిచ్చారు? దీనికి సమాధానం లింగపల్లి సత్యనారాయణ గారు చెప్పాలి, నేను ఎక్కడ వసూలు చేసినో దానికి సమాధానం చెప్పాలి. లేని పక్షంలో ఈయన పైన కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఈయన మా పార్టీ నాయకులు మమ్మల్ని రోడ్డు మీదకి ఇడిచిపెట్టిండు, ఊరి మీదకి ఇడిచిపెట్టిండు అన్న వ్యాఖ్యలు కూడా చేసిండు. అవి ఉపసంహరించుకొని బేషరతుగా మా పార్టీ అధినాయకత్వానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి, లేకపోతే ఈయన మీద కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇంకా మంచిగా శ్రీను గారు ఏమంటారు అంటే, నాకేదో 5 లక్షలు ఇచ్చిండట, 5 లక్షలు ఇస్తే నేను అడుగుతున్నానట, అడిగితే ఆయన డబ్బులు అడిగితే నేను ఆయనను కావాలని ఇబ్బంది పెడుతున్నా అని మాట్లాడుతున్నాను. మరి 5 లక్షలు ఇచ్చింది వాస్తవమే అయితే మరి 3.5 లక్షలకు అలా భార్య నా పైన 2017 చెక్ బౌన్స్ కేసు వేసిర్రు. ఎట్లా వేసిర్రు? 2015 సంవత్సరంలో నాకు వ్యాపారం ఇబ్బంది ఉండే, నేను నష్టపోయే పరిస్థితి ఉన్నది, నాకు వ్యాపారం నడుస్తలేదు. ఆ క్రమంలో నాకు సరికి ఇమ్మని ఇస్తా అని ఆయన ఒప్పుకున్నాడు. నాకు సెక్యూరిటీ కావాలి అన్నాడు. సెక్యూరిటీ నేను నా దగ్గర ఏం లేదు ఇవ్వడానికి, ఇల్లు బ్యాంకులు ఉన్నది అని కూడా చెప్పిన. చెప్తే ఏమన్నా నీ ఎంటీ చెక్స్ ఇయ్యి, 3 చెక్స్ ఇస్తే నేను మాలిస్తా అన్నాడు. 2015 చెక్కులు, ఒక 3 చెక్కులు బ్లాంక్ చెక్కులు ఆయనకి ఇచ్చిన. బ్లాంక్ చెక్కులు ఇచ్చినట్టు వాళ్ళ భార్య కూడా ఏ రోజు 7/6/1922 రోజున కోర్టులో ఒప్పుకున్నది. 2015 చెక్కులు తీసుకున్నాము, అడ్వాన్స్ తీసుకునే మాల్ ఇస్తాము అని ఒప్పుకున్నాము. కానీ మాల్ వాళ్ళు నాకు ఏది ఇయ్యలే. ఇచ్చినట్టు ఏదైనా కాపీ మీ దగ్గర రికార్డు ఉందా అంటే వాళ్ళు రికార్డు ఏం చూపెట్టారు. కానీ మాల్ ఇచ్చినాము అని తప్పుడు కేసు ఫైల్ చేసిర్రు. ఇప్పుడు నా మీద 2017 ఫిబ్రవరిలో ఫైల్ చేసిన తర్వాత కేసు నడుస్తున్న క్రమంలో 2018 మంచసీను నాకు మళ్ళీ 5 లక్షలు ఎట్లిస్తాడు? ఆయనకు అవగాహన ఉండాలి. అయితే మాలు ఇయ్యలే, డబ్బులు ఇయ్యలే, చెక్కులు దగ్గరున్నాయి కాబట్టి నేను ఆయనను అన్ని రకాల ఇబ్బంది పెడుతున్నా, ఆయన అవినీతిని ఎండగడుతున్నా అని నన్ను కంట్రోల్ చేసేదానికే ఈ కేసేసిండు. నాకు ఆయన డబ్బులు ఇయ్యలే, మాలు ఇయ్యలే. డబ్బులు ఇస్తే భార్య ఒక రకంగా, భర్త ఒక రకంగా చెప్పరు. పైసలు ఇచ్చిన వాళ్ళకు డేట్తో సహా ఏ టైం ఇచ్చిండు అనేది జ్ఞాపకం ఉంటది. ఇక మా భార్య భర్తలు ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి అయినట్టుండు. నేను నా భార్య పిల్లలను తీసుకొని శివాలయంలో దేవుడి దగ్గర గర్భగుడిలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను మీ ఇంటికి రాలే, మీ దగ్గర 5 లక్షలు తీసుకోలే. మరి నువ్వు నీ భార్య పిల్లలు గుడికి వచ్చి గుళ్ళే ప్రమాణం చేయడానికి సిద్ధమా అని అడుగుతున్నా. దీనికి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మళ్ళా ఇంకా ఈయన ఏమంటాడు, ఈయన వ్యాపారంలో నష్టం జరిగింది, నేను నష్టపోయినా. నేను నష్టపోయినా అంటే దానికి కారణము కొందరు అంటే సిరిసిల్ల 2017 2008 సారీ ఇది 2008 31/7/2008 దొంగ నోట్ల కేసు జరిగింది. దీనికి ఎఫ్ఐఆర్ అయింది, కేసు విచారణకు వచ్చింది. అందులో 2 నిందితులు ఉన్నారు. ఒక ఆయన చేయలేడు, కానీ ఆయన ఇంటి దగ్గర దొరికినాయని ఆయన పడ్డాడు. ఆయనే ఆత్మహత్య ప్రయత్నం, నా మీద లేనిపోని కేసు మోపిర్రు అని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిండు. ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రెండో వ్యక్తి, ఆయన మంచసీనుకు రక్త సంబంధీకుడు. మరి మంచ శ్రీనివాస్ అనే వ్యక్తి వ్యాపారంలో 95 నుంచి 97 ప్రాంతంలో వచ్చిండు కావచ్చు. అంతకంటే ముందు నుంచి సిరిసిల్ల వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. ఈయనకంటే మంచి వ్యాపారస్తులు. అప్పుడు ఈయన పరిస్థితి బాగలేదు, ఈయనకంటే మంచి డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వెనుకకు బట్టి ఈయన ముంగడికి ఎట్లా పోయిండు. అందరూ అప్పుడున్న టైంలో 10 రూపాయలు 12 రూపాయలు కేస్మెంట్ ఉండేది. ఆ కేస్మెంట్ బట్ట తెల్లది 2 రూపాయలు 3 రూపాయలు తక్కువ ఉంటే మార్కెట్ ధర కంటే 2-3 రూపాయలు తక్కువ అమ్మిన వ్యక్తి మంచ శ్రీనివాస్. ఆయన చేసిన ఆంధ్ర వ్యాపారంలో చాలా మంది ఈయన వ్యాపార కారణంగా నష్టపోయారు.
నష్టపోయి తప్పుకున్నారు, కొందరు అన్ని బర్బాదయ్యారు ఏం లేకుండా. ఇక ఆయన అది అయిపోయింది. ఇప్పుడు ఆయన హస్తగతం అయిపోయింది. కేస్మెంట్ వ్యాపారము ఒకడే వెళ్తూ ఉండు. ఇక తర్వాత పాలిస్టర్లోకి వచ్చిండు. పాలిస్టర్కి వచ్చి కూడా ఇప్పుడు పాలిస్టర్ వ్యాపారాన్ని సిరిసిల్లలో ఒక 2-3 కలర్ టాకాలు చేసి అమ్ముకునేటోళ్ళను వాళ్ళని కూడా పడతల కంటే రూపాయి తక్కువ అమ్మి నానా ఇబ్బందులు పెడుతుండు. బతుకమ్మ చీరలు వస్తే కూడా సంఘాలన్నీ ఆయన దగ్గరనే, ఈయన దగ్గర ఉన్న బ్లాక్ మనీని ఆ సంఘాల పేరు మీద చేసి వైట్ మనీగా చేసుకున్నాడు. అందులో కూడా సంపాదన ఈయనకే కావాలి. ఇక ఇప్పుడు పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పోయినాయి, బతుకమ్మ చీరలు లేవు, ఏది లేదు అని అంటే ఇప్పుడు పాప్లీను గ్రే తయారు చేసి రాజస్థాన్ అమ్ముకుంటారు. సిరిసిల్ల కొందరు వ్యాపారులు 27-27.5 ధరకు అమ్ముకుంటారు మీటర్ ధర. ఈయన కూడా అదే వ్యాపారంలోకి వచ్చి దాన్ని 26.5 చేసి ఎవరికి ఎవరు లేదు నేనే ఇవ్వాలన్న కోణంలో ఆయన వ్యాపారం చేస్తుండు. ఈయన వ్యాపారం చేసుకుంటూ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఏంది అంటే వ్యాపారం చేస్తుంటే ఇప్పుడు ఆ పాప్లిన్ వ్యాపారం కూడా రూపాయి తక్కువ అమ్మి ఇబ్బంది చేస్తుంటూ కార్మికులకు ఈయన కార్మికులకు 10 పీకులకు 88 పైసలు కాటనుకున్నది. ఈయన ఏం చేసిండు, తక్కువ అమ్ముకుంటా కార్మికుల పొట్టగొట్టి దాన్ని 10 పీకులకు 80 పైసలు చేసిండు. ఈయన మొత్తం ఈయనకే కావాలి, ఊళ్ళో వాళ్ళని బతకనియాడు. మరి ఈయనకి ఇన్ని చేసినా ఇన్ని ఆస్తులు ఎట్లా సమకూరుస్తున్నాయా అంటే ఒక పేపర్లో ఒకటి ప్రకటన వచ్చింది పేపర్లో. అదేంటి అంటే దందాలో కౌన్సిలర్ అని వచ్చింది. ఈ కౌన్సిలర్ ఎవరు అనేది జగన్ మొత్తం తెలిసిన వ్యక్తి ఆయన రాసిండు. పేరు రాయలేడు కానీ సిరిసిల్ల లెవెల్ అడిగినా ఈ పేరు చెప్తారు అని రాసిండు. మేము చెప్పేది ఏంటంటే పోలీస్ శాఖకు పాత కేసు తిరగదోడుర్రి. సిరిసిల్ల ఈ దొంగ నోట్ల కలకలం, దొంగ నోట్ల వ్యాపారులు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది పూర్తి మళ్ళొకసారి విచారణ చేపట్టుర్రి. మీరు విచారణ చేపట్టని పక్షంలో ఈయన ఆస్తులు మంచి ఆస్తులు ఈయన వ్యాపారం 95లో 92లో చాలు చేసిండు కావచ్చు. ఈయన 92 ఆస్తి ఎంత, 95 ఆస్తి ఎంత, 99 ఎంత, 2000 ఎంత, ఈయన ఇన్కమ్ ట్యాక్స్ లెటర్లో వెనుకుంటున్నాయి. ఈయన ఆస్తులు ఏంటి అనేది సిబిఐకి, ఈడీకి, ఇన్కమ్ ట్యాక్స్ కు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. ఈ ఫేక్ కరెన్సీ సంబంధించి సిరిసిల్లలో ఎవరు చేసినా వాళ్ళను పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖకు ఉన్నది. ఖచ్చితంగా మేము పట్టించే ప్రయత్నం చేస్తాం. ఎవరిని ఇలా పట్టుకుంటే ఇడిచిపెట్టే ముచ్చట్లేదు. మళ్ళా ఈయన చేసిన ఈ వ్యాపారాల వల్ల సిరిసిల్ల చాలా మంది నష్టపోయారు. కాబట్టి అందరు ఆలోచించాలి, పోలీస్ శాఖ కూడా ఆలోచించాలి. ఈ కేసులు తిరగడాలి, దోషులను పట్టుకొని శిక్ష పడేటట్టు చేయాలని మేము సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ మంచ శ్రీనివాస్ అనే వ్యక్తి కారణంగా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇక ముందు ఆయన ద్వారా ఎవరు ఇబ్బంది పడద్దని పోలీస్ శాఖకు కూడా మేము మనవి చేస్తున్నాం. భారత్ మాతాకి జై.